డిజిటల్ యుగం ముఖ్యంగా సోషల్ మీడియా యుగం కాబట్టి ఇష్టానుసారంగా సోషల్ మీడియాలో ఏది పడితే అది మాట్లాడవచ్చు అనుకుంటున్నారు చాలామంది. దానికి భావ ప్రకటన స్వేచ్ఛను ఒక ముసుగు తొడుగుతున్నారు. వాస్తవానికి భావ ప్రకటన స్వేచ్ఛకు కూడా పరిమితులు ఉన్నాయి అని మన హైకోర్టు సజ్జల భార్గవరెడ్డి కేసు సందర్భంగా ఒకసారి చెప్పింది. అంటే భావ ప్రకటన స్వేచ్ఛ కూడా ఒక పరిమితి ఉంది. నీ భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో ఎదుటి వ్యక్తి మీద విమర్శలు చేయడం కావచ్చు, ఎదుటి వ్యక్తిని హననం చేయడం కావచ్చు, లేదా తప్పుడు వార్తలు ప్రచారం చేయొచ్చు. ఇవన్నీ కూడా భావ ప్రకటన స్వేచ్ఛలోకి రావు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జరుగుతున్నటువంటి అంశాలు, ముఖ్యంగా ఈ రావణ్ వ్యవహారం తరువాత రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఒక సీరియస్గా తీసుకుంది. గతంలో కొద్ది రోజుల క్రితం పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు. ఈ సోషల్ మీడియాకి సంబంధించి నా దగ్గర కూడా నేను ఒక ప్రత్యేక సెల్ని ఏర్పాటు చేస్తాను, డిజిటల్ మీడియా బాధితులు ఎవరైనా ఉంటే నా దగ్గరికి వచ్చి కంప్లైంట్ ఇవ్వండి, అది నిజమని నిరూపించబడితే నేను ఖచ్చితంగా శిక్షించే ప్రయత్నం చేస్తామని చెప్పారు. దీన్ని ఇప్పుడు నిన్న జరిగినటువంటి మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏమనంటే, ఏదైతే సోషల్ మీడియాలో విచ్చలవిడిగా రెచ్చిపోతూ పోస్టులు పెడుతున్నారో దానికి సంబంధించి వారి మీద చర్యలు తీసుకోవడానికి ఒక ప్రత్యేక టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేయాలని చెప్పి నిన్న చంద్రబాబు గారు నిర్ణయం తీసుకున్నారు. దీని మీద ఒక ఉపసంఘం కూడా ఏర్పాటు చేసి వెంటనే విధి విధానాలు ఖరారు చేయాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అంటే టాస్క్ ఫోర్స్ అంటే కేవలం ఏదో ఒక సెల్ ఏర్పాటు చేసేసి మనం వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం కాదు, ఎంటైర్ వ్యవస్థ మొత్తాన్ని కూడా ప్రక్షాళన చేయాలని చెప్పారు. అంటే వినతులు స్వీకరించడం దగ్గర మొదలుపెట్టి, ఐడెంటిఫై చేయడం దగ్గర మొదలుపెట్టి, కేసులు పెట్టడం దగ్గర మొదలుపెట్టి, కేసులు వాదించడం దగ్గర మొదలుపెట్టి జైలుకు పంపే వరకు, తప్పైతే జైలుకు పంపే వరకు కూడా దీన్ని పర్యవేక్షణ చేసే విధంగా ఒక ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నారు. అవసరమైతే బయట నుంచి కొంతమంది సైబర్ నిపుణులు తీసుకుని, వాస్తవానికి పోలీస్ శాఖలో సైబర్ క్రైమ్కి సంబంధించి నిపుణులు చాలా మంది ఉన్నారు, అవసరమైతే వారికి కొద్ది ప్రత్యేక శిక్షణ ఇవ్వటం, లేదంటే బయట నుంచి కొంతమందిని అటాచ్ చేసుకుని అయినా సరే సైబర్ ఏదైతే డిజిటల్ మీడియా వేదికగా యుద్ధం చేస్తున్నారో, డిజిటల్ మీడియా వేదికగా అసత్య ప్రచారాలు చేస్తున్నారో, మహిళల మీద కించపరిచే వ్యాఖ్యలు చేస్తున్నారో వారందరినీ కూడా కట్టడి చేయాలని ఒక నిర్ణయం అయితే తీసుకుంది. దీనిలో భాగంగానే టాస్క్ ఫోర్స్కి నిన్న చంద్రబాబు గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇతర రాష్ట్రాలు కావచ్చు, ఇతర దేశాలు కావచ్చు, ఈ ఏదైతే సోషల్ మీడియాని ఎలా నియంత్రిస్తున్నాయి, ముఖ్యంగా ప్రభుత్వం మీద కావచ్చు, లేదా మహిళల మీద కావచ్చు, చిన్నపిల్లల మీద కావచ్చు, ఇలా వ్యవహరిస్తే ఎలాంటి చట్టాలు ఉన్నాయి, అక్కడ ఎలా దాన్ని కంట్రోల్ చేస్తున్నారో అధ్యయనం చేయాలని, అలాంటి విధానాన్ని మన రాష్ట్రంలో కూడా అమలు చేయాలని చెప్పి నిన్న డీజీపీకి కూడా చంద్రబాబు గారు అయితే ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. అంటే మొత్తంగా ఒక ప్రత్యేక టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేయడం ద్వారా ఈ సోషల్ మీడియాని, అంటే ఒక చట్టం ద్వారా సోషల్ మీడియాని కట్టడి చేసే ప్రయత్నం అయితే రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. 100% చేయాలి కూడా. ప్రశ్నించడం వేరు, విమర్శలు అనేవి అర్థవంతంగా ఉండాలి. ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులు ఏదైనా అవినీతి ఉందనుకోండి, విమర్శించండి, తప్పులేదు. ప్రభుత్వం ఏదైనా చేస్తానని చేయలేదు అనుకోండి, విమర్శించండి, తప్పులేదు. లేదా ప్రభుత్వంలో ఏదైనా అవినీతి జరుగుతుంది అనుకోండి, విమర్శించండి, తప్పులేదు. కానీ అలా కాకుండా ప్రభుత్వం మంచి చేసినా దాన్ని చెడుగా చూపటం, ప్రభుత్వం రూపాయి ఖర్చు పెడితే 100 రూపాయలు ఖర్చు పెట్టిందని చెప్పటం, లేదా ప్రభుత్వం చేయని పనుల్ని చేసిందని చెప్పటం, అంటే ఒక రకమైనటువంటి అలజడి సృష్టించే ప్రయత్నం, ఫేక్ కంటెంట్ను సర్క్యులేట్ చేయటం, అలాగే సోషల్ మీడియాలో ఉన్నటువంటి లేదా రాజకీయాల్లో ఉన్నటువంటి మహిళా కార్యకర్తల మీద కావచ్చు, మహిళా నేతల మీద కావచ్చు, లేదా ఇతర మహిళల మీద కావచ్చు, దారుణమైనటువంటి పదజాలంతో విమర్శించడం, వారి ఫోటోలు మార్పింగ్ చేసి సోషల్ మీడియాలో పెట్టడం, ఇవన్నీ కూడా పూర్తిగా నియంత్రించబడతాయి. అంటే గతంతో పోలిస్తే ఇప్పుడు దీని మీద యాక్షన్ అనేది చాలా స్పీడ్గా ఉంటుంది. గతంలో కూడా ఏంటంటే కూటమి ప్రభుత్వం కూడా వచ్చిన తర్వాత కొన్ని విషయాలు చూసి చూడనట్టు వదిలేసింది. ఎందుకంటే ప్రతి దాని మీద కేసు పెట్టి ప్రతి వ్యక్తిని అరెస్ట్ చేస్తే ఇదేదో ప్రశ్నించే వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారనే భావన ప్రజల్లోకి వెళుతుందేమో, అది ప్రజాస్వామ్యానికి మంచిది కాదనే ఒక ఉద్దేశంతో మరీ హద్దు దాటితే మినహాయించి ఎవరి జోలికి కూడా పెద్దగా వెళ్ళాల, తక్కువ. సరే నోటీసులు అయితే ఇచ్చి ఉండొచ్చు, కానీ అరెస్టులు అనేవి చాలా తక్కువ మొత్తంలో జరిగింది. అంటే సోషల్ మీడియాలో మరీ హద్దు దాటి ప్రవర్తించి మనం చెప్పుకోలేని భాషతో చెప్పుకోలేని విధంగా ఎవరైనా ప్రవర్తించి ఉంటే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకున్నారేమో, కానీ మిగతా వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చి వదిలేసిన ఘటనలు ఎక్కువ ఉన్నాయి. కానీ నోటీసులు ఇచ్చి వదిలేసిన తర్వాత కూడా వాళ్ళు వెనక్కి తగ్గట్లా. ఏం చేస్తారు, మహా అయితే మళ్ళీ నోటీస్ ఇస్తారు అంతే కదా అని చెప్పి వాళ్ళు విచ్చలవిడిగా రెచ్చిపోతున్నారు. కాబట్టి ఇక నుంచి అలాంటి వారి మీద కఠిన చర్యలు ఉంటాయి. మన హైకోర్టు సజ్జల భార్గవరెడ్డి విషయంలో చెప్పింది కూడా అదే. పోలీసులు కన్నా నిజంగా కఠిన చర్యలు తీసుకుంటే ఆ పోస్టులు మళ్ళీ ఎందుకు పెడతారు, వాళ్ళు పెట్టే ధైర్యం ఎందుకు చేస్తారు? ముఖ్యమంత్రిని, ఉప ముఖ్యమంత్రిని చంపేస్తాం, నరికేస్తామని హెచ్చరించడం అంటే అది ప్రజాస్వామ్యం మీద దాడి చేయడంతో సమానం అని చెప్పి స్వయంగా హైకోర్టే వ్యాఖ్యానించింది. సో దీనికి సంబంధించినటువంటి వార్త కూడా ఒకటి వచ్చింది, ఒకసారి చూద్దాం.
సోషల్ మీడియా పెడధోరణులపై టాస్క్ ఫోర్స్ కుల మతాల మధ్య చిచ్చు పెట్టేలా పోస్టులు పెడుతున్నారు. అలాంటి అరాచక శక్తుల్ని వైకాపా ప్రోత్సహిస్తుంది. విధ్వంసానికి మాజీ ఎమ్మెల్యే తోపిదుర్తి కుట్ర పన్నటమే నిదర్శనం. ఆ పార్టీ ట్రాప్లో మీరు పడొద్దు, అభివృద్ధిని ప్రజలకు వివరించండి. మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం. ప్రభుత్వం ప్రజాప్రతినిధులతో పాటు ప్రజల గౌరవానికి ప్రతిష్టకు భంగం కలిగేలాగా అభ్యంతరకర అసభ్య పదజాలంతో వీడియోలు, పోస్టులు, వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో పెట్టిరేగిపోతున్న వారిని నియంత్రించేందుకు సైబర్ క్రైమ్ విభాగం లాగా ఒక ప్రత్యేక టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేయాలని పోలీసు ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. దీనిపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం కూడా ఆ దిశగా కార్యాచరణ ప్రారంభించాలన్నారు. శుక్రవారం మంత్రివర్గ సమావేశంలో ఈ సామాజిక మాధ్యమాల దుర్వినియోగాన్ని అరికట్టే అంశంపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. డీజీపీ, పోలీసులు, ఉన్నతాధికారులు గంటకు పైగా ఒక ప్రజెంటేషన్ కూడా చంద్రబాబు గారికి అయితే ఇవ్వడం జరిగింది. ఒకప్పుడు మీడియా బాధ్యతాయుతంగా, జవాబుదారీతనంగా ఉండేది. సామాజిక మాధ్యమాలు విస్తృతంగా పెరిగాక ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చెలరేగిపోతున్నారు. కొందరు పనిగట్టుకుని నెగిటివ్ న్యూస్ ని కులాల మతాల మధ్య చిచ్చు పెట్టే తప్పుడు వార్తల్ని వ్యాప్తి చేస్తున్నారు. వ్యక్తిగత హననానికి పాల్పడుతున్నారు. అలాంటి వాళ్లను కొన్ని రాజకీయ పార్టీలు స్వార్థం కోసం ప్రోత్సహిస్తున్నాయి అని చంద్రబాబు గారు అయితే ధ్వజమెత్తారు. సో వైకాపాను పరోక్షంగా ప్రస్తావిస్తూ ఆ పార్టీ స్వభావమే అలాంటిది. బ్యాచ్ల్ని, బ్లేడ్ బ్యాచ్ల్ని తయారు చేస్తుంది. ఆ గతంలో అలాంటి వాళ్ళను ఎంపీలు, ఎమ్మెల్యేలుగా చేసింది కూడా ఆ పార్టీ అని చెప్పి వాళ్ళ మీద అయితే చేశారు. సో అవసరమైతే బయట నుంచి ఈ సామాజిక మాధ్యమాల్లో ఈ పెడధోరణుల్ని కట్టడి చేయడం కోసం అవసరమైతే బయట నుంచి కొంతమంది నిపుణుల సహాయం తీసుకోవాలని కూడా చంద్రబాబు గారు చెప్పారు. సామాజిక మాధ్యమాల్లో కొందరు విశ్లంకంగా వ్యవహరిస్తున్నారు. అలాంటి విపరీత పోకడలను నియంత్రించేందుకు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి పోలీసు శాఖలోని సామాజిక మాధ్యమ నిపుణుల్ని దానికి అనుసంధానం చేయాలి. వారి సరిపోరు అనుకుంటే బయట నుంచి నిపుణులను నియమించుకోండి అని ఆదేశించారు. సామాజిక మాధ్యమాల ముసుగుల్లో వైకాపా మత కల్లోలకు పన్నాంగం పొందుతున్న అంశంపై దీని మీద అయితే చర్చకొచ్చింది. సో ఇదే సందర్భంగా యూట్యూబర్ జోసెఫ్ గురించి కూడా మాట్లాడటం జరిగింది. సో మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా, దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగించే విధంగా వ్యాఖ్యలు చేసిన వ్యక్తికి జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి ఆర్థిక సహాయం చేయటం ఏంటని చెప్పి మాట్లాడారు. దీనికి సంబంధించినటువంటి మరొక వార్త కూడా చూద్దాం. చట్టంతో కట్టడి, సోషల్ మీడియా దుర్వినియోగంపై కఠిన చర్యలు. భావ వ్యక్తీకరణ సరే, దూషణలకు దిగే వారికి చెక్. అభ్యంతరక వ్యాఖ్యలు చేస్తే సహించబోం. కేబినెట్ భేటీలో సీఎం స్పష్టీకరణ. వ్యవస్థపై ప్రజల ఆలోచనలను ప్రభావితం చేసే స్థాయికి అరాచకం. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన సాధనలో ఇలాంటి వాటికి చోటు లేదు. నియంత్రణ వ్యవస్థలపై అధ్యయనం, ప్రత్యేక సోషల్ మీడియా రెస్పాన్స్ సెల్. మహిళలు, బాలికలపై వేధింపుల కట్టడికి ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు. విశాఖలో ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు. కాపులప్పాడులో ఆదాని మెడికల్ కాలేజు. 1008 కోట్లతో గూగుల్ వేర్ హౌస్ నిర్మాణానికి ఓకే. సంక్షేమ గురుకుల విద్యార్థులకు ఐఐటి, జేఈఈ, నిట్ పరీక్షలకు కోచింగ్. రాష్ట్రంలో 3 ఎక్సలెన్స్ సెంటర్లు. రాజధానిలో భూ యజమానులకు కౌలు పెంపు వంటి కొన్ని కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నారు. సోషల్ మీడియా దుర్వినియోగానికి చెక్ పెట్టాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తే సహించవద్దని కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇతర రాష్ట్రాలు, అభివృద్ధి చెందిన దేశాలు దీనిపై అమలు చేస్తున్నటువంటి చట్టాలు, విధానాలు, నియంత్రణ వ్యవస్థలపై సమగ్ర అధ్యయనం చేపట్టాలని కేబినెట్ నిర్ణయించింది. ప్రభుత్వంపై దుష్ప్రచారానికి తెగబడుతున్న హ్యాండ్లర్లను గుర్తించే సాంకేతికత శిక్షణను పోలీసులకు ఇప్పించాలని, సైబర్ నేరాలపై విషయ పరిజ్ఞానం కలిగిన పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమించాలని చెప్పి ఈ తీర్మానం చేశారంటే ఒక కేసును నమోదు చేయటం, ఆ వ్యక్తిని ఐడెంటిఫై చేయడంతో పాటు ఆ వ్యక్తికి సంబంధించి ప్రభుత్వం తరపున వాదించాలి అంటే, ఆ వ్యక్తి కేసుని ప్రభుత్వం తరపున వాదించాలి అంటే ఆ వ్యక్తికి ఇందులో అనుభవం ఉండాలి. సాధారణ కేసులు వేరే ఉంటాయి, సోషల్ మీడియా కేసులు వేరే ఉంటాయి. సో ఆ పబ్లిక్ ప్రాసిక్యూటర్లకు కూడా దీని మీద అవగాహన ఉండాలి. న్యాయస్థానంలో వీళ్ళు చేసిన తప్పును స్పష్టంగా ఆధారాలతో నిరూపించే విధంగా వాదనలు వినిపించాలి. అలాంటి వారిని ప్రత్యేకంగా ఈ కేసుల కోసం నియమించమని చెప్పారంటే అంతిమంగా కేసు పెట్టి వదిలేయటమో లేదా ఈ టాస్క్ ఫోర్స్ పెట్టి వదిలేయటమో దీని ఉద్దేశం కాదు. వన్స్ ఒక వ్యక్తి మీద కేసు పెట్టారు అంటే తిరిగి ఆ వ్యక్తి జైలుకు వెళ్లే వరకు కూడా దీన్ని ఫాలో అప్ చేయాలి. దానికి అవసరమైనటువంటి అన్ని ఏర్పాట్లు కూడా చేయాలని చెప్పి నిన్న చంద్రబాబు గారు అయితే ఆదేశించడం జరిగింది. అంటే రాష్ట్రంలో రేపటి నుంచి, అంటే ఇప్పటి వరకు ఒక ఎత్తు, ఇక నుంచి ఒక ఎత్తు. ఇక నుంచి ఈ దుష్ప్రచారాలు, వ్యక్తిగత దూషణలు, మహిళల మీద మార్ఫింగులు లాంటి కథలు ఇక రాష్ట్రంలో నడిచే పరిస్థితి లేదు. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది. మొన్న హైకోర్టు కూడా ఇదే విషయంలో పోలీసులకు చురకలు కూడా అంటించింది, మీరు ఎందుకు సీరియస్గా యాక్ట్ చేయట్లేదని. సో ఏదేమైనా మొత్తంగా రేపటి నుంచి సోషల్ మీడియాలో పేటరేగిపోతున్నటువంటి ఈ సైకో బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వారందరికీ చెక్ పెట్టే విధంగా ఒక ప్రత్యేక టాస్క్ ఫోర్స్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది.